హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బనానా కేక్ చేస్తున్నానండి. బనానా కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే చాలా బాగుందండి. స్మూత్గా ఉంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగా వచ్చింది. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. బనానా కేకు చాలా టేస్టీగా ఉందండి. ముందుగా కప్పున్నర మైదాపిండి తీసుకున్నాను. షుగరు హాఫ్ కప్ తీసుకున్నానండి. అంటే బనానాస్ వేస్తున్నాం కాబట్టి షుగర్ తక్కువగానే పట్టుద్ది. ఈ హాఫ్ కప్ షుగరు, అలాగే ఇందులో కొంచెం చెక్క అండి, అది వేసి దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అరటిపళ్ళు ఒక 5 తీసుకున్నానండి. 5ని తొక్క తీసేసి అరటిపళ్ళని బాగా మెత్తగా నలుపుకోవాలి. మేము ముందు 4 వేసాము, తర్వాత ఇంకొకటి వేసానండి, అందుకే 5 అని చెప్పాను. అరటిపళ్ళను మెదపాలండి మెత్తగా, మరీ పేస్ట్ లాగా కాదు, చిన్న చిన్న ముక్కలు ఉండేలాగానే చేసుకుంటే బాగుంటుంది. అరటిపళ్ళు బాగా పండినవి వేసుకుంటే బాగుంటుందండి. బనానా కేక్లో ఎంత పండితే అంత టేస్టీగా ఉంటుంది ఈ కేక్ అనేది. అరటిపళ్ళను కూడా మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బటర్ తీసుకోవాలండి. నేను బటర్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ మనకి ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, మనం ముందే ఒక 2-3 అవర్స్ బయట పెట్టుకుంటే అది రూమ్ టెంపరేచర్కి వస్తుందండి, కొంచెం మెత్తపడుతుంది. అప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా దాన్ని బీట్ చేయాలండి. క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేటట్టు బీట్ చేసి మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, షుగర్ పౌడర్ కూడా వేసి బాగా బీట్ చేయాలండి. క్రీమ్ లాగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. థిక్ క్రీమ్ లాగా రావాలండి. అప్పటి వరకు బీట్ చేయాలి, షుగరు బటర్ రెండు కలిపి. ఆ షుగర్ అంతా కరిగి బటర్లో కలవాలి. కలిసి అది క్రీమ్ లాగా వస్తుందండి, థిక్ క్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మళ్ళీ బీట్ చేయాలి. ఇప్పుడు చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో? అలా వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే బాగుంటుంది, అన్నీ ఒకేసారి వేయకుండా. ఒకటి వేసి అది కలిపిన తర్వాత మరలా ఇంకొకటి, అలా అండి. కేక్ ఎక్కువ శాతం ఎగ్లెస్ కూడా చేస్తారు కదండి. ఎగ్లెస్ కంటే ఎగ్తో చేసిన కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇలా ఒక్కొక్కటిగా 4 గుడ్లు అయితే వేసానండి కప్పున్నర పిండికి. చివరిగా ఇంకొక ఎగ్ కూడా వేసి వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి మళ్ళీ బీట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసి క్రీమ్ లాగా అయిపోవాలి అది కూడా. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న అరటిపళ్ళు ఉన్నాయి కదండి, ఈ అరటిపండు గుజ్జు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అరటిపండ్లు కొంచెం ఎక్కువైనా బాగానే ఉందండి టేస్ట్. మేమైతే 5 వేసాము. చిన్నవి అనుకోండి ఒక 6 కూడా వేసుకోవచ్చు. బనానా కేక్ కాబట్టి బనానా కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ బనానా పేస్ట్ కూడా వేసి కలిపి ఆ తర్వాత మైదా పిండి వేసుకోవాలండి. కేక్ తయారు చేయడానికి ఆయిల్ కూడా వాడతాం కదండి,
అదే బయట అమ్మేవాళ్ళు అయితే ఆయిల్ వాడతారు. మనం ఇంట్లో కాబట్టి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అమ్మటానికి కాదు, ఇంట్లో తినడానికి కాబట్టి హెల్తీగా మంచిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక టీ స్పూను బేకింగ్ సోడా, ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ ఇవి కూడా వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం మైదాపిండి వేసుకోవాలండి. మైదాపిండి కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండాలి. బయట అమ్మేవాళ్ళు చేసినట్టు కాకుండా మనం కొంచెం హెల్తీగా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కేక్ చేసుకోవటం చాలా ఈజీ. ఓవెన్లో చేసుకోవచ్చు, లేదంటే మామూలు గిన్నెలో పెట్టుకుని కూడా మనం కేకులు రెడీ చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ సీజన్లో హెల్తీగా మన ఇంట్లోనే మనం కేకులు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి అంతా ఈ విధంగా కలిపి మొత్తం ఆ మైదా పిండి కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం కేక్ చేసే ట్రేలోకి మార్చుకోవాలి ఈ పిండిని. మైదా పిండి వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా బీట్ చేయకూడదు, అలా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా. కట్ అండ్ ఫోల్డ్ అంటారు కదా, ఆ టైప్లో కలుపుకుంటూ ఉంటే మొత్తం మిక్స్ అయిపోద్ది పిండి అంతా. ఈ పిండి మొత్తం కలపటం రెడీ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. కిస్మిస్, బాదాం, జీడిపప్పు, అలాగే వాల్నట్స్ మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ ట్రేలో అయితే కేక్ చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ పూసుకోవాలండి. మొత్తం అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు ట్రేని ప్రిపేర్ చేసుకోవాలి. ట్రేకి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఏదైనా పూయొచ్చండి. మేమైతే ఆయిల్ పూసి దాంట్లో పిండి వేసామండి. సగం పై వరకు, ముప్పావు వంతు వరకు వేసి దాన్ని ప్రిపేర్ చేసి ఓవెన్లో ఫ్రీ హీట్ చేసిన తర్వాత 180 degrees 35 minutesకి కేక్ రెడీ అయిపోయిందండి. చూసారుగా మా బనానా కేక్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.